అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో కూడా ఉద్రిక్తంగా హల్చల్ చేస్తున్న ఒక వార్త వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంలో జరుగుతున్న కల్తీ. మరి దీని మీద స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడారు. మరి వారు మాట్లాడుతూ ఒక రిపోర్ట్ కూడా విడుదల చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా మరి ఈ మహాప్రసాదంలో తయారీలో కలుస్తున్న కల్తీ పదార్థాలు, ముఖ్యంగా బీఫ్‌కి సంబంధించిన కొవ్వు పదార్థాలు, ఆ తర్వాత పందికి సంబంధించిన కొవ్వు పదార్థాలు, అలాగే చేపల్లో వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కూడా ఇందులో మిళితమై వస్తున్నాయని చెప్పేసి ఈఓ గారు శ్యామలరావు గారు కూడా చెప్పారు. మరి ఒకసారి చూసుకుంటే ఇంత పెద్ద రాజద్రోహం, అంటే ఇంత పెద్ద రాజ్యాంగ విరుద్ధమైన, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పని ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండంగా ఆ రాష్ట్రంలో జరుగుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. మరి అది చూసుకుంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందండి, వేరే ఎవరి వల్ల కూడా కాదు. మరి ఇవాళ ఆ తిరుపతి దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం. మరి అక్కడికి రావాలంటే కనీసం ఒక 2 నెలల ముందు దర్శనం పాసులు తీసుకోవాలి. అలాగే అక్కడ గదులు ఏమైనా ఉంటే అవి బుక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి. అలా 2 నెలలు వెయిట్ చేసి దేవాలయానికి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లడ్డు అనే మహాప్రసాదాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కళ్ళు తమ కోసమే కాకుండా తమ బంధుమిత్రుల్లో ఎవరన్నా ఉన్నారా, తమ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా ఉన్నారా రాలేని వాళ్ళు అని వాళ్ళకు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకొస్తారు. ఆ ప్రసాదంతో పాటు దారం ఇస్తారు. దారం కూడా తీసుకెళ్తారు. మరి కొంతమంది వెళ్ళలేని వాళ్ళు అట్‌లీస్ట్ వెళ్ళలేకపోయాం మేము తిరుపతికి, వెళ్ళలేకపోయినా ఆ ప్రసాదం వచ్చింది కదా, ఆ ప్రసాదంలోనే దైవాన్ని చూసుకొని తలా కొంచెం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది కూడా ఆనవాయితీగా ఉంటుంది. మరి ఆ లడ్డూని ఒకసారి తీసుకుంటానండి, నిజంగా మన దేశం మొత్తం మీద కూడా ఏ స్వీట్ కంపెనీలు కూడా ఇంత టేస్ట్ కానీ, ఇంత మంచి సువాసనతో కూడిన లడ్డు అనేది మనకి ఎక్కడా కనిపించదు. ఆ లడ్డూనండి మనం ఏసీ రూమ్‌లో ఒకసారి పెట్టుకుంటే ఒక 5, 10 నిమిషాల్లో రూమ్ మొత్తం కూడా ఒక చక్కటి మంచి వాసన వస్తది. అంటే ఒక మన ఇంటి వంటకాలు గానీ, పిండి పదార్థాలు గానీ, స్వీట్స్ గానీ అంత క్వాలిటీగా, అంత మంచి సువాసనతో కూడిని మన ఇళ్లల్లో కూడా మనం ఎప్పుడు కూడా తయారు చేసుకునుండం. మరి దానికోసం కొన్ని దశాబ్దాల పాటు మరి ఆ లడ్డు మహాప్రసాదం ఏదైతే ఉందో దీన్ని అంత క్వాలిటీగా తయారు చేయడం అనేది ఆనవాయితీగా వచ్చింది. మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఈ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచే ఈ లడ్డు యొక్క క్వాలిటీ, మరి అందులో కల్తీ అనేది జరుగుతుంది. మరి ఇది ఎందుకో కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇంతకుముందు నందిని అని ఒక డైరీ కంపెనీ ఉండేది. కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళే ఇక్కడికి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి ఒక నియమం, నిబద్ధత ఉంది. మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళే సర్వీస్ చేయడం జరిగింది. మరి అలానే రోసీ గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వీళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వీరందరూ ఉన్నప్పుడు కూడా ఆ కంపెనీ ద్వారా చేయడం మాత్రమే జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వాళ్ళందరూ ఆ పాత కంపెనీని వద్దనుకున్నారు. మరి కొత్త వాళ్ళని తీసుకుంటే తనకేం మిగులుతుందో, తనకేం షేర్ కలిసి వస్తుందో, తనకేమి లంచాలు వస్తాయో ఆయన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కంపెనీ అనే దానికి ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చిన తర్వాతే మరి ఈ ప్రసాదంలో, ఈ లడ్డులో ఈ క్వాలిటీ తేడా వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి ఇలాంటిది చేయొచ్చా? కోట్ల మంది దేవాలయానికి వెళ్ళే ఆ తిరుమలలో ఈ ప్రసాదంలో ఈ కల్తీ చేయొచ్చా? జంతువులకు సంబంధించిన కొవ్వును కలిపి ఇంత ద్రోహం అనేది చేయొచ్చా? ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఇది చేయదగిన గనుడు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. అది ఏంటో కూడా ఇంకొద్ది వివరంగా నేను చెప్తాను. మరి తను ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తను 16 నెలలు జైల్లో పడితే తన సొంత చెల్లి షర్మిల గారు మరి అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తన అన్న మంచివాడు కాదో తనకు అనవసరం. కానీ తన సొంత రక్తం, నాన్న కోసం నేను కష్టపడాలి అని చెప్పేసి తను ఆడపిల్ల పాదయాత్ర చేసింది. మరి నీకోసం అంత త్యాగం చేసిన ఆమెకు నువ్వేం చేసావు? నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా కొలువిచ్చావా? ఏమైనా పదవి ఇచ్చావా? ఏమీ లేదు. లేకపోగా ఆ అమ్మాయిని అప్పటి నీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల చేత, వైసీపీలో ఉన్న పేటీఎం బ్యాచ్ల చేత, కార్యకర్తల చేత ఎన్నెన్ని మాటలు అనిపించావు. ఆమె కట్టు మీద, ఆమె బొట్టు మీద కూడా ఎన్నెన్నో మాటలు అనిపించావు. ఆమెని ఎంతో వేదకు గురి చేయించావు. ఆమె చివరి కన్నీళ్ళు పెట్టుకొని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి తను వేరే పార్టీలో చేరింది.
వేరే పార్టీలో చేరి మా అన్నకు ఓటేయొద్దు, అతను దుర్మార్గుడు, మళ్ళీ 5 సంవత్సరాలు అతనే కొనసాగిస్తే రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఆవిడే క్లియర్గా చెప్పింది. మరి ఆ తర్వాత మీ అమ్మగారైన విజయమ్మ గారికి వైసీపీ పార్టీలో గౌరవ అధ్యక్షురాలు పదవి ఉండేది. మరి ఆ పదవిని కూడా తీసేసి నీ భార్యకి ఇచ్చుకున్నావు. ఆవిడని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టావు. మరి నీ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి చిన్నప్పుడు ఆయన గుండెల మీద నువ్వు కొడుకొనే ఉంటావు, నిన్ను ఆడించి ఉంటాడు. కానీ ఆయన హత్య జరిగి 6 సంవత్సరాలు దాటుతుంది. మరి ఇంతవరకు నువ్వు 5 సంవత్సరాలు అందులో ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఎవరో తప్పు చేశారు, ఎవరు మీ బాబాయిని చంపించారు, ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోయావు, ఆ దోషుల్ని ఎందుకు శిక్షించలేకపోయావు? మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి నీ సొంత ఇంట్లో నీ సొంత బాబాయికి, మీ అమ్మగారికి, నీ చెల్లికే న్యాయం చేయలేనివాడివి. నీకు కేవలంగా సీఎం సీట్ మాత్రమే కావాలి, ముఖ్యమంత్రి పదవి మాత్రమే కావాలి. దీనికోసం నా సొంత వాళ్ళనైనా దూరం చేసుకుంటాను అనే క్యారెక్టర్ నీది. కాబట్టి అలాంటి వాడికే ఇలా దేశ ప్రజలు ఇష్టంగా తినే దైవంగా భావించి తినే ఈ మహాప్రసాదంలో ఇంతటి కల్తీ కలిపే కెపాసిటీ నీ ఒక్కడికే ఉంటుంది. ఖచ్చితంగా ఇది జనం అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గుణ్ణి ఎన్నో కేసులు బయటపడుతున్నాయి. మద్యంలో కానీ, ఇసుకలో కానీ ఎన్నో కేసులు బయటపడుతున్నాయి. ఇది చాలా పెద్ద స్కామ్, ప్రజల యొక్క మనోభావాలతో కూడిన స్కామ్. మరి ఇటువంటి దానికి ఆజ్యం పోసి ముఖ్యమంత్రి సీటులో తను చేయించిన అన్యాయంగానే భావించాలి. మరి ఇంకొకటి చూసుకుంటే ఆవిడ పక్క రాష్ట్రంలో ఉన్న సినీ నటి కాదంబరి జత్వాని, ఆవిడని ఇక్కడున్న ఎవడో కుక్కల విద్యాసాగర్ అనేవాడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసు పెడితే ఫిబ్రవరి 2వ తారీఖు 6:30కి కేసు ఫైల్ అయితే 7 గంటల ఫ్లైట్కి, అంటే అరగంట గ్యాప్లో 7 గంటల ఫ్లైట్కి మహారాష్ట్ర వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి, వాళ్ళ మీద కేసు బనాయించి, అక్రమ కేసు బనాయించి, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టావు. మరి ఇదంతా ప్రజలందరూ గమనించారు. ఆ అవినీతి కూడా బయటపడింది. అందుకే కదా దేశం మొత్తంలో ఎక్కడా జరగనంత 3 ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి ఇక్కడ ఒకటే గమనించాలి, సస్పెన్షన్ వేటు వేశారు ఓకే, కానీ మిమ్మల్ని పైనుంచి ఫోర్స్గా ఎవరు ఇది చేయమని ఒత్తిడి చేశారో ఆ ఒత్తిడి చేసే స్థాయి, ఐజీ ర్యాంక్ స్థాయి వ్యక్తిని ఒత్తిడి చేసే స్థాయి ఎవరికి ఉంటుంది? ఒక సీఎం సీట్లో ఉన్న వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు ఆ పాపం ఈరోజు ఈ లడ్డు పాపం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుంది. ఈయనే ఖచ్చితంగా చేసి ఉంటాడు సార్. ఇలాంటి వ్యక్తుల్ని వీలైనంత త్వరగా మీకు కావాల్సిన ఎంక్వైరీలన్నీ చేసేసి ఫైనల్గా వీరిని ఇందులో జైల్లో పంపించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. ఇక మళ్ళీ ఆయన బయటికి రాకూడదు, తన పాపాలు పండాలి సార్. అందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.